Welcome to Hyderabad, one of the biggest mall. ఇక్కడ మీరు చూస్తున్న బాలనగర్ మెట్రో స్టేషన్ నుంచి కనెక్టివిటీ లింక్ మనకు మాల్లోకి ఉందన్నమాట. ఆ ఎంట్రీ చూస్తున్నారు. అలాగే ఎంట్రీ దగ్గర నుంచి కింద కూడా ఇక్కడ మీకు చూసారా డిజైనింగ్స్ అంటే ఏంటంటే మనకు తాజ్మహల్ కానీ తర్వాత హైదరాబాద్లో ఉన్న చార్మినార్ ఇంకా రకరకాలు ఏమున్నాయో వాటిలన్నిటిని కూడా ఒక పెయింటింగ్ ఆర్ట్ డిజైన్ వేసి ఎంట్రీ పెట్టారనమాట. అక్కడి నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి ఎస్కలేటర్ ద్వారా ఎంట్రీ ఉంటుంది. సో ఇప్పుడు మీకు మెట్రో స్టేషన్ నుంచి కూడా ఎంట్రీ ఎలా అనేది ఇక్కడ చూపిస్తున్నాను అండి. మెట్రో స్టేషన్ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికి మనకి ఎంట్రీ ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే అక్కడ సేమ్ కింద ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా సెక్యూరిటీ చెకప్ అన్నీ ఉంటాయి. దాని నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇటు వెళ్తే మనకు సెకండ్ ఫ్లోర్ నుంచి ఎంటర్ అవుతుంది అనమాట. మీకు అలా కాకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం చూపించాలని చెప్పి నేను కిందకి వెళ్ళి కింద నుంచి ఎంట్రీ చూపిస్తాను. చూడండి, ఇది మేము వెళ్తున్నప్పుడు ఉన్న ట్రాఫిక్ అనమాట. చూడండి, సో ఇది వదిలేసేయండి. ఇంకా కింద నుంచి మీకు ఎంట్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను. కింద నుంచి మనం స్టార్ట్ అవుదాం. చూస్తున్నారు కదా, ఇప్పుడే మనం మాల్లోకి ఎంటర్ అయ్యాము. సో మాల్లోకి వెళ్తే ఇది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా షాపింగ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూడండి. మామూలుగా అయితే నేను ఓపెనింగ్ రోజే వద్దాం అనుకున్నాను, కానీ ఓపెనింగ్ రోజు అయితే కుదరలేదు మాకు. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి తీయడం కూడా కుదరదు. సో అందుకనే నేను ఓపెనింగ్ రోజు రాకుండా ఓపెనింగ్ అయిపోయిన తర్వాత వస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క షాప్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి, ఖజానా క్లబ్ ఇది హైదరాబాద్ లో చాలా పెద్ద బిగ్గెస్ట్ మాల్ అనమాట. మాల్ ఏంటంటే ఒక్కొక్క మొత్తం ఈ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యూటీ అండ్ న్యూట్రీ. సో ఇది ఒక బ్యూటీ షాప్ అనమాట. మనకు బ్యూటీకి సంబంధించిన షాపు. పక్కన చూస్తే మ్యాక్స్ బట్టలకు సంబంధించిన షాపు. సో మ్యాక్స్ అనేది అన్ని ఏరియాలో ఉంటుంది. సేమ్ అదే మ్యాక్స్ షాప్ అంతా. ఇది నొబేరా. నొబేరా అనేది ఫారిన్ బ్రాండ్ కి సంబంధించిన షాప్. సో ఇది మమ్మ ఐడియా ఉంది కదా, మమ్మ. సో ఇక్కడేమో మనకు బేబీ ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చి నైకా సంబంధించి నైకా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన షాప్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకు నైకా బ్రాండ్ సంబంధించినటువంటి ఉంటాయి. ఇంకోటి సఫారీ. సఫారీ అంటే మీకు తెలిసిన సఫారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సఫారీ బ్యాగ్స్ కి సంబంధించిన షాప్ అనమాట. కూడా స్టోర్ ఈ స్టార్ ఇచ్చారు. సో నెక్స్ట్ నెక్స్ట్ వేరే లెవెల్కి పై లెవెల్కి వెళ్ళడానికి మనం ఎస్కలేటర్ ఆజాద్ ఉంటుంది. సో ఆజాద్ అనేది బట్టలకి వీళ్ళన్నిటికి సంబంధించిన షాప్ అనమాట. సో మనకు మ్యాక్స్ ఇవన్నీ ఆజాద్ అనేది ఒక బ్రాండ్, దానికి షాపు. నెక్స్ట్ అంటే
ఇది కూడా ఏంటంటే కిక్లిక్ ఫామ్ వచ్చింది. దీంట్లో అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఒక్కొక్క కప్పులు అనేది 3,000 4,000. లేదు స్టార్ బక్స్ అంటే చూసుకోవాలంటే స్టార్ బక్స్ అనేది టాటా వాళ్ళు. ఇది స్నాక్స్ టీవీ అన్ని ఉంటాయి. ఇంకా ఇవి వచ్చి కవర్ స్టోరీ. కవర్ స్టోరీ అనేది కూడా ఒక చిన్న స్మాల్ బట్టల షాప్. నెక్స్ట్ ఓన్లీ అనేది కూడా వస్తుంది. సో వెరమోడా ఇది హాఫ్ అనమాట. నెక్స్ట్ ఆల్డో బ్యాగ్స్ మన ఇక్కడ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఏంటంటే ఫారిన్ బ్రాండ్స్ మనకు ఫారిన్ లో ఎక్కువ దొరుకుతాయి కదా, ఆ బ్రాండ్స్ అనేది బాగా వస్తున్నాయి. కాకపోతే మార్క్స్ లో కట్టుకుంటారు. సో ఓన్లీ అనేది ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే పైన ఒక లెవెల్స్ ఉన్నాయన్నమాట. మనం ఫస్ట్ లెవెల్ లో ఉన్నాము. సో ఫస్ట్ లెవెల్ ఒక గంట నుంచి మళ్ళీ ఇంకో గంటకి వెళ్తున్నాము. మీకు మొత్తం ఒకసారి ఏమేమి ఉన్నాయో చూస్తున్నది. గెట్స్ అనమాట. గెట్స్ అనేవి ఒక హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ సంబంధించిన బ్రాండెడ్ స్టోర్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చి డిజైన్ ఇది. ఇదేంటంటే మనకు హైదరాబాద్ చార్మినార్ ఇవన్నీ చూపించే విధంగా, హైదరాబాద్ లో ఫేమస్ ఏముండే అవన్నీ చూపించే విధంగా డిజైన్ గోడకి వేస్తారు అనమాట. సో ఇదే గోడలో డిజైన్ పెయింట్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వెళ్తే మధ్యలో ఒక కట్టు ఉంది. సో ఇక్కడ షాప్ లో ఉన్నాడు. ఇక్కడ ఇది వచ్చి జీవా అనేది మనకు జ్యువెలరీ షాప్ అనమాట. సో జీవా జ్యువెలరీ షాప్ చూసే ఉంటారు. సో దానికి సంబంధించింది. ఇది వచ్చి బైక్ తనీష్. సో ఇది కూడా జ్యువెలరీ షాప్, తనీష్ షాప్ ఉంది. సో మియా బైక్ అనేది. నెక్స్ట్ మనకు ఇక్కడ వచ్చి పైన వచ్చి దీంట్లో ఏదైతే ఎక్కడ ఉంటుంది దీంట్లో రాసి పెట్టేస్తారు. అంటే ఏ ఫ్లోర్ లో ఏ స్టోర్ ఏందనేది దీంట్లో ఉంటుంది. సో అదనమాట ఆ బోర్డు చూసుకోవచ్చు. నెక్స్ట్ కమల్ వాట్స్ అంటే ఇది మామూలు వాట్స్ అయితే తెలిసింది. ఇది కూడా వికెడి ఆప్టికల్స్ అంటే స్పెట్స్ కి సంబంధించిన షాప్ అనమాట. సో ఆప్టికల్ షాప్ ఇంకా ఇచ్చి మామూలు ఖాళీగా అంటే కొన్ని ఏంటంటే ఖాళీగా పెట్టున్నారు. అవి అంటే నెక్స్ట్ కొద్ది రోజుల్లో మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఇది ఒక సైడ్ ఇప్పుడు మనం ఎస్టిమేట్ వచ్చింది కానీ స్ట్రైట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎస్టిమేట్ సైడ్ కి మళ్ళీ ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇవి కూడా చూస్తాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎస్టిమేట్ సైడ్. ఇక్కడ బట్టింగ్ స్టాల్. సో బట్టింగ్ స్టాక్ అనేది ఒక షాప్. ఇది అన్ని చెప్పుల షాప్. ఏంటంటే ఎక్కువ బట్టల షాపులు చెప్పుల షాపులే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మామూలు మన ఇది ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాటికి సంబంధించిన స్టోర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది విక్టోరియస్ సీక్రెట్ అన్నమాట. ఇది వచ్చి ఏంటంటే లిప్స్టిక్లు, స్ప్రేలు అన్నీ అమ్ముతారు సార్. సో ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ సంబంధించిన షాప్. అంటే దాంట్లో బాత్ ఐటమ్స్, సోపులు అన్ని ఉంటాయి కదా. కాకపోతే ఇక్కడ ఏది కొనాలన్నా కూడా మనకు ప్యూర్ కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఎందుకంటే దీంట్లో మనకు నార్మల్ షాపులు ఉండవు, మన రోడ్డు మీద ఉన్నాయి. ఇవన్నీ హై కాస్ట్ గా ఉండే షాపులు ఉన్నాయి. జమియాను. సో ఇది ఒక షాప్. ఇది వచ్చి H&M. H&M అనేది కూడా ఆన్లైన్ షాప్. బట్టలు వచ్చింది. మంచి స్టైలీ ఉన్నాయేమో ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ వాటి లెక్క ఇది ఉంది అనమాట. సో ఇది ఒక షాపు. సో ఇందాక అవి చూసారు కదా, దీనికి ఏంటంటే మళ్ళీ లిఫ్ట్ కి ఇటు సైడ్ వస్తే ఇంకోటి బ్లూ స్టోన్ అని చెప్పి మనకు జ్యువెలరీ షాప్. సో ఇవి కూడా ఏంటంటే జ్యువెలరీకి సంబంధించింది. ఇది తనిష్క్ జ్యువెలరీ షాప్. తనిష్క్ అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి. నెక్స్ట్ కృష్ణ అంట, ఇదేదో కొత్తగా పెట్టారు షాప్. సో ఇది అనేది నాకు కూడా ఐడియా లేదు. ఓకే, ఇది కూడా ఒక జ్యువెలరీ షాప్ అనమాట, కృష్ణ అనేది. సో పక్కన పెట్టారు. ఇది వచ్చి హై డిజైన్. సో హై డిజైన్ అనేది కూడా ఒక బ్యాగ్ వాటికి సంబంధించిన స్టోర్ అనమాట. న్యూ ఎరా. సో ఇది న్యూ ఎరా అనేది ఏంటంటే క్యాప్స్ ఉన్నాయి, టోపీలు మనం పెట్టినట్టు ఆ టోపీలకు సంబంధించిన షాపు.
దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఇగో ఇది వచ్చి అంటే అక్కడక్కడ ఏంటంటే మనకు కొన్ని ఇవన్నీ ఏంటంటే మనకి అక్కడ ఖాళీగా అవ్వదు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కమింగ్ సూన్ అంటే రాబోయే షాపులు అన్నమాట. ఇవన్నీ ఖాళీగా సో ఇది future లో మనకు వస్తాయి. నెక్స్ట్ మనకు అటు వెళ్ళినప్పుడు ఇక్కడ అనుకోండి నెక్స్ట్ షోరూమ్. సో నెక్స్ట్ షోరూమ్ అంటే ఏంటంటే దాంట్లో అన్ని ఉంటాయి. సో దానికి సంబంధించిన స్టోర్ అండి. మెన్స్ వేర్, ఇంకా ఏంటంటే మళ్ళీ ఇటు పక్క కూడా ఒక ఎస్కలేటర్ ఉంటుంది. సో మనం ఇక్కడ కూడా ఎస్కలేటర్ కి పైకి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి మనం ఒక స్ట్రీట్ కూడా వెళ్ళవచ్చు. ఇది రండి అనమాట. రండి అనేది స్పెట్స్ సంబంధించిన షాప్. రైజం అనేది మామూలు బట్టల షాప్ అంట. సో అన్ని ఇక్కడ ఏంటంటే ఎక్కువ వచ్చి మనకు బట్టలకు సంబంధించిన షాప్ అయితేనే బాగా ఎక్కువ ఉన్నాయి. సో బట్టలు ఎక్కువ తీసుకునే వాళ్ళకి, చెప్పులు అవి ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళకి పనికి వస్తుంది. నార్మల్ వాళ్ళకైతే అంతగా ఏం లేదు. సో ఇది డెర్మాకో అన్నమాట. ఇది డెర్మాకో అనేది ఏంటంటే ఫేస్ వాష్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన షాప్స్. ఇది ఇప్పుడు లివైస్. సో లివైస్ అనేది ఏంటంటే ఇది కూడా సో ఇక్కడ ఏది చూసినా బాగా మొదట ఎక్కువ బట్టల షాపులు చెప్తే వేరే ఏమీ లేవు. లేదు తర్వాత ఇక్కడ మెయిన్ అందరికి తెలిసిందే లైఫ్ స్టైల్ ఫేమస్ కాబట్టి, సో లైఫ్ స్టైల్ మార్కెట్ ఉంది. సో లైఫ్ స్టైల్ షాపింగ్ లైఫ్ స్టైల్ అన్ని బట్టలు బాగుంటుంది. నెక్స్ట్ జాకండ్ ఇదొక షాపింగ్. సో ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్తే నార్మల్ గా ఎంట్రన్స్ లో షాపులు ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఉంది ఇక్కడ ఫస్ట్ బట్టల షాప్ లో ఎక్కువ ఉన్నాయి. అండ్ సో మొత్తం ఏంటంటే బట్టలు షాపులు తప్పితే ఇంకా వేరే లేవు. సో మొత్తం అవే ఉన్నాయి. జ్యువెలర్ షాపులు, పిఎంజే జ్యువెలర్. సో జ్యువెలర్ షాపులు బట్టల షాప్ లో ఎక్కువ ఉన్నాయి. ఇదే కియో అనమాట. కియో కూడా ఏంటంటే గది స్ప్రేలు వాటికి సంబంధించిన షాపులు. సెల్లింగ్ సైడ్ అంటే కెమికల్ బ్రాండ్ షాపులు. ఇష్టంట ఇది కూడా ఒక జ్యువెలరీ షాపే. సో అన్ని కూడా జ్యువెలరీకి సంబంధించిన షాపులే ఎక్కువ ఉన్నాయి. ఇది లెవెల్ 1 ఇస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే మనకు లెవెల్ 1 లో మొత్తం లిఫ్ట్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఇది కొత్త షాప్ ఒకటి రాబోతుంది, ఒకటి కేటరింగ్ ల్యాండ్. సో ఒక లెవెల్ కేటరింగ్ ల్యాండ్ వస్తుంది. ఇంకా కింద కూడా చూస్తున్నారు వేరే షాప్. ఇది పక్క 6వ షాప్ అన్నమాట. ఇది విండోకి పక్క నియర్ స్ట్రెచ్. ఇదేంటంటే మనకి ఇప్పుడు ఈ పక్క ఒక షాపు, అటు పక్క కింద వరకు ఏంటంటే మొత్తం క్లోజ్ ఉండేది, అంటే ఉండేది. ఇక్కడ వచ్చి మనకి ఏంటంటే మధ్యలో గ్యాప్ ఉందన్నమాట, దానికి దించి. సో ఇప్పుడు గ్యాప్ కి ఇటు సైడ్ ఇది, అటు సైడ్ అనమాట షాప్. సో ఇప్పుడు ఇక్కడ మనకు అన్ని ఏంటంటే ఫ్లోర్ లో, ప్రతి ఫ్లోర్ లోను బట్టల షాప్లు, బీచ్ షాప్లు ఇవి మాత్రమే ఉన్నాయి. మీకు అక్కడ బయట ఎంట్రన్స్ బోర్డు చూస్తే కూడా ఏదో 3-4 షాపులు బోర్డు ఉంటాయి, కానీ మ్యాక్స్ కానీ మెయిన్ ఫేమస్ ఏదైతే షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ బోర్డు మాత్రమే నిలబడుతున్నాయి. లోపలికి వస్తే మాత్రం మాల్ చాలా పెద్దది, తిరుగుతుంటూ వస్తూనే ఉన్నాయి. కానీ ఏది వచ్చినా కూడా అన్ని కూడా చూడండి, మొత్తం టైటానిక్ అది అరెన్సోలి, మొత్తం బ్లాక్ బెర్రీ. సో ఏంటంటే మొత్తం వచ్చి బట్టల షాపులు, నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ షాపులు, వాచ్ షాపులు ఇవే ఉన్నాయి. మనం నార్మల్ వాళ్ళు చూసుకునే విధంగా అయితే ఇక్కడ ఏమీ లేదు. సో మాల్ ఇంత పెద్దగా కట్టినప్పుడు అన్నీ నార్మల్ పెడితే బాగుండేది. కంపల్సరీ హై క్లాస్ ఉంటుంది. ఆ హై క్లాస్ కోసమే ఇది అనమాట. ఒకటి ఎలా ఉందో షాప్.
ఇది రేమండ్ షాప్. రేమండ్స్ అంటే బట్టల షాప్ తెలిసిందే కదా, బట్టల షాప్. ఇది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఉంది కదా, లైఫ్ స్టైల్ కింద నుంచి పైనకి కంటిన్యూటీ అన్నమాట. సో కొన్ని షాపులు ఏమంటే కింద నుంచి పైకి కంటిన్యూటీ ఉంటాయి, లోపల లోపల ఉంటాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇది ఛాయస్. సో ఛాయస్ అంటే చాయ్ తాగుతారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మన టైం పాస్ కి కాసేపు చాయ్ తాగడానికి. కాకపోతే మనం బయట తాగినట్టు ఇక్కడ 5 రూపాయలు 10 రూపాయలు ఛాయలు అంటూ ఉండవు, మినిమం 20 రూపాయలు ఉంటాయి ఒక్కొక్కటి. సో ఇటు వస్తే ఇక్కడ ఇది లిఫ్ట్ ఏరియా. మీకు మళ్ళీ ఇక్కడ ఫ్లోర్ లో కూడా మనకి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ రాసుంటారు. సో దాని ప్రకారం మనకి మెట్రో లిఫ్ట్ ఏరియా మెట్రో ఉంటుంది. అదేంటంటే మెట్రో పై నుంచి మనం వాకబుల్ డిస్టెన్స్ వస్తాం కదా, దానికి సంబంధించింది. సో దీనికి చూడండి, ఇక్కడ ఒక ఎస్కలేటర్ ఉంది, ఇక్కడ ఒక ఎస్కలేటర్ ఉంది. మళ్ళీ ఆపోజిట్ లో లాస్ట్ కి ఒక ఎస్కలేటర్. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ కి 2-3 ఎస్కలేటర్స్ లో ఉన్నాయి. అంటే పెద్ద మాల్ కదా, ఒకే దగ్గర పెట్టుకుని అన్ని పెట్టారు. సో ఇదే ఆపంగా వీళ్ళు అమెరికన్ టూరిస్టర్. మీకు అమెరికన్ టూరిస్టర్ అంటే బ్యాగ్స్ తెలిసిన ఫేమస్, ఆ బ్యాగ్ షాప్ నాసర్ మైల్స్ అన్నమాట. నాసర్ మైల్స్ అంటే ఇది కూడా ఒక షాప్ అండి, బ్యాగ్ సంబంధించింది. సో లెవెల్ 1 ఫ్లోర్ లో వచ్చి మొత్తం బ్యాగ్ సంబంధించిన షాప్లే ఉన్నాయి. మీరు ఇక్కడ తీసుకుంటే బాంబే షర్ట్ కంపెనీ, విఐపి. సో విఐపి ఇంకా తెలుసు కదా, ఇంకా ఈ మధ్యలోదే అన్ని ఎక్స్పీరియన్స్ బాగా వస్తాము. సో ఇదన్నమాట షాప్లు, టాటా మార్ట్స్, టొమాటో అన్ని ఏంటంటే షూస్ కి సంబంధించింది, బట్టలకు సంబంధించినవే ఉన్నాయి. కానీ చాలా కాస్ట్లీ అయితే ఉన్నాయి. నార్మల్ షాప్ అయితే నాకు ఒక్కటి కూడా కనిపించలేదండి. ఇది మెంగో బార్ అంటారు, మెంగో బార్ అంటే ఇది కూడా ఒక బ్యాగ్ షాప్. సో ఇంకోటి అమెరికన్ ఈగల్. మనం ఇప్పుడు అమెరికన్ టూరిస్టర్ అనేది బ్యాగ్ షాప్ చూసాం కదా, అలాగే అమెరికన్ ఈగల్ అని చెప్పి ఒక బట్టల షాప్. ఇదేదో వెరైటీ దేవకుంటుందా, వెరైటీ సో యుఎఫ్ పోలో అంట. యుఎఫ్ పోలో అంటే మనకు తెలిసిందే కదా, ఫేమస్ షాప్. దానికి సంబంధించింది రాక్స్. రాక్స్ అనేది ఒక బ్రాండ్, రేబర్ బ్రాండ్. సో R6 అన్ని ఏంటంటే చెప్పాను కదా, షూల్ షాప్, బట్టల షాప్ లో ఎక్కువ. ఇది నేమన్స్ అంట. చెప్పాను కదా, మొత్తం షూ షాపులు తప్పితే నాకు ఏం కనిపించలేదు సార్. నార్మల్ గా ఇప్పుడు మనం ఏంటంటే టైం పాస్ కి వచ్చేసి మాల్ చూసుకుంటూ ఒకసారి అట తిరిగేసి పోవచ్చు అనుకున్న వాళ్ళకి అయితే పనికొస్తుంది. ఏదైనా కొనుక్కొని తీసుకొని పోవాలనుకున్న వాళ్ళకి అయితే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే అన్ని బట్టల షాపులు ఉన్నాయి కదా, షాపుల్లో ఏంటంటే మనకు అన్ని కాస్ట్లీ ఉన్న షాపులు, ఒక దగ్గర చూస్తే ఒక దగ్గర అన్ని గంటల గోదాం ఉంటాయి. దాన్ని మనం చూసుకొని మనకు నచ్చింది తీసుకోవడం మంచిది. సో అదే నెక్స్ట్ ఇప్పుడు లెవెల్ 1 అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ 2 లో పోయి అక్కడ ఏమున్నాయో మీకు తెలుస్తాను. ఎలా ఓపెనింగ్ ఖాళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ కాబట్టి ఇప్పుడు వచ్చాను. అయితే ఈ జనాల్లో అసలు ఏం అర్థం కావట్లేదు చూపించడానికి కూడా. కాకపోతే జనానికి బాగా ఉన్నారు. అయినా మీకు ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనము లెవెల్ 2 అయితే వచ్చాము. లెవెల్ 2 దాని ప్రకారం ఇప్పుడు మనం షాప్ లో అయితే ఒకసారి చూద్దాం. ఇది లెవెల్ రిలయన్స్ డిజిటల్ ఉంది. రిలయన్స్ డిజిటల్ 1 ఆఫ్ టాప్స్. నెక్స్ట్ ఇక్కడ అయితే ఉంది.
సో ఇక్కడ లెవెల్ 2 టాప్ ఫ్లోర్, లెవెల్ 2. సో సో గోకలర్స్. నెక్స్ట్ మోచి. మోచి అనేది మీకు తెలిసిందే కాబట్టి. సో లైక్ అన్ని ఏంటంటే ఇప్పుడు లెవెల్ 2 లో మాకు స్టాక్ లెవెల్ 2 అన్నమాట. సో లెవెల్ 2 లో అన్ని హెల్ప్ అండ్ ఫ్లో మనం రెగ్యులర్ గా ఎక్కడైతే స్మాల్స్ లో మనం బయట షాప్ లో చూస్తామో అవన్నీ ఉన్నాయి. సో లెవెల్ 2 లో అయితే బాగానే ఉన్నాయి షాప్. సో లెవెల్ 2 కి అయితే మీకు వర్కబుల్ గా ఏమైనా తీసుకోవాలంటే లెవెల్ 2 కి రావచ్చు అనమాట. దాంట్లో అన్ని నార్మల్ షాప్లే కాబట్టి రేట్లు అందుబాటులో ఉంటాయి. సో దబాబేస్ డోర్, 2 డైమండ్స్, మెట్రో అనమాట. మెట్రో మామూలు మెట్రో ఇంకా మంచిగా సరే మిక్సర్ రోడ్ అయితే హోమ్స్. ఇక్కడ ప్రతి దానికి ఒక పర్సనల్ ఏరియా ఉంది. ఇక్కడ కాబట్టి ఇంకా వెళ్తే రేటుగా పెట్టింది. వరికి వాటర్. వరికి అనేది ఒక వెరైటీగా ఉంటాయి. రాక్ వాల్. రాక్ వాల్ అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఇదైతే లేదు, లోపల ఎక్స్ట్రా ఉంది. నెక్స్ట్ యూఎస్ వాల్. మనకి అలెన్స్ కూడా ఉంది. వాళ్ళు మన షాప్ ఏంటంటే లిఫ్ట్ కానీ ఎస్కలేటర్ లోపలికి కలిపితే అదే ఉంటాయి. సో అది ఇది ఒక బట్టల షాపు. ఇంకా ఇక్కడ ఇవన్నీ కనెక్ట్ ఖాళీగా ఉన్నాయి. షాప్ లో చేస్తున్నారు. అన్ని వస్తున్నాయి. ఇది వర్జీ షాప్ వస్తుంది. ఇవన్నీ మనకు షాప్ మొత్తం పెట్టారు. ఎస్పీసీ అడ్డా ఏ లెక్కలో ఉన్నామో ఎక్కడ ఏ స్టోర్ బోర్డు కనిపిస్తుంది. సో మీరు ఎక్కడైనా ఉన్నా కూడా ఏ లెవెల్లో ఉన్నామో బోర్డు ఏంటి అనేది కానీ మామూలుగా ఓపెనింగ్ ఎలా మాత్రమే. ఇప్పుడు జనాలు చూస్తే ఈ రోజు నేను సండే అనమాట వచ్చింది. సో సండే రోజు రావడం వల్ల నాకైతే జనాలు ముందుగా ఉంటారు. సో ఇదన్నమాట. షాప్స్ అయితే ఉన్నాయి కానీ నేను అంటే రిలయన్స్ తీసుకుని ఒకటి, మెట్రో 2 ఒకటి, లైఫ్ స్టైల్, నెక్స్ట్ మ్యాక్స్, ఇవన్నీ రెగ్యులర్ గా మనం చూసిన షాప్స్. ఇవైతే నా సైడ్ ఉంది. అవి కాకుండా కొత్తగా అయితే వస్తున్నాయి.
ఆ షాప్ అయితే నాకు అసలు ఐడియా లేదు. ఇంకా ఇక్కడ వచ్చాక నేను చూస్తున్నాను అందులో ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయి అంటే షాప్స్ పేర్లు అలా ఉన్నాయంటే ఇంకా రేపు చాలా దగ్గరలో అయితే కమిట్స్ కూడా ఉన్నాయి. ఓపెనింగ్ రోజు చాలా మంది కమిట్స్ ఉన్నాయని చెప్పన్నారు కానీ ఓపెన్ అయ్యి 5 days దాటింది. అయినా కూడా ఇంకా కొన్ని షాప్స్ అయితే పెట్టింది అంటే తొందరగా వస్తాయి షాప్స్. సో ఇప్పుడైతే ఇంకా రాలేదు. సో ఇది లెవెల్ 2 లో ఇప్పుడు మీరు చూసారు కదా ప్లాన్ చూసిన షాప్స్. సో లెవెల్ 2 అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ మనం లెవెల్ 3 లో ఏం షాప్లు ఏంటి అనేది ఇప్పుడు చూసాం. అందరూ హాయ్ చెప్పండి. మొత్తం క్రిస్మస్ వచ్చింది కాబట్టి పెట్టారు కదా. సో క్రిస్మస్ నాకు ఏ షాప్ లోకి వెళ్ళి వీడియో తీసుకోవడానికి కుదరలేదు. జనాలు ఎక్కువ ఉన్నారు, కొంచెం పర్మిషన్ ఇవ్వలేదు. ఒక 99 మార్కెట్ 99 షాప్ మాత్రం పర్మిషన్ ఇచ్చింది. అంటే లోపల తక్కువ ఉన్నారు కాబట్టి తీస్తున్నాను. సో మనకి సో ఇదైతే రోబోట్ టచ్. రోబోట్ టచ్ అంటే తెలుసు కదా, మనము మసాజ్ చేసుకునేది ఉంటది కదా అదనమాట. సో ఇక్కడ హ్యాపీగా ఎవరైనా రిలాక్స్ అవ్వాలనుకుంటే రోబోట్ టచ్ వచ్చి మసాజ్ చేసుకుని రిలాక్స్ అవ్వచ్చు. సో హ్యాపీ రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు రోబోట్ టచ్ కి రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 1 బ్లాక్ పిల్లకాయలకి కిడ్స్ ప్లే ఏరియా అన్నమాట. సో మీ కిడ్స్ ని తీసుకొచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఫన్ ఏరియాలో ఎంజాయ్ చేసుకుని ఆడుకోవచ్చు. సో ఇది ఫన్ ఏరియాకి సంబంధించింది ఫన్ బ్లాక్ అన్నమాట. సో లోపల వచ్చి దానికి ప్రైజెస్ అవన్నీ కూడా 999 ఎంట్రీ. 1099 ఉంది అంటే 999 రూపాయలు పెట్టి ఎంట్రీ చేసుకోవాలి. చేసుకున్నాక లోపలికి వెళ్ళి ఇంకా ఆడుకోవచ్చు అన్నమాట పిల్లకాయలు. సో వాళ్ళకి సంబంధించిన గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ ఆడుకోవడానికి ఇది ఫన్ బ్లాక్. సో ఇంకా లెవెల్ 3 లో అయితే పెద్దగా ఏమీ లేవు. ఆల్మోస్ట్ లెవెల్ 3 అయితే అన్ని మళ్ళీ కమింగ్ సూన్ లోనే ఉన్నాయి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. పీవీఆర్ అయితే ఎక్స్ట్రా లార్జ్ మూవీ థియేటర్ అన్నమాట. కాకపోతే కమింగ్ సూన్ ఇచ్చాడు, అంటే ఇంకా రెనోవేషన్ నడుస్తుంది. సో ఇది మాల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. ఓపెన్ అయినప్పుడు నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదా కమింగ్ సూన్ పీవీఆర్ అని ఇచ్చాడు. సో పీవీఆర్ మాల్ అయితే కమింగ్ సూన్ అవుతుంది. గేమింగ్ సెంటర్ పక్కన ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దానికి సంబంధించిన పీవీఆర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మనకు మాల్ ఓపెన్ అవుతాయి. ఇది థియేటర్ మాల్. సో అది కూడా మీకు చూపిస్తాను. సో లెవెల్ 4 వచ్చేసరికి మొత్తం ఇవే అన్నమాట. పిజ్జా హట్, పిజ్జా బర్గర్,
మనకి రెస్టారెంట్ లో ఫేమస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అనమాట. మొత్తం సో ఇక్కడ మనకు పిస్తా హౌస్ కూడా ఉంది. కాకపోతే కమింగ్ సూన్, అది ఇంకా రాలేదు. సో త్వరలో పిస్తా హౌస్ వస్తుంది. ఇంకా ఆల్ఫా హోటల్ అంటే ఇంకా రకరకాలు ఉన్నాయి. చాలా వచ్చి ఇంకా కమింగ్ సూన్ బోర్డే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది బర్గర్ కింగ్ అంటే బాగా ఫేమస్, తెలుసు కదా అది. సో అటు పక్క చూసుకుంటే మనకు సబ్వే గానీ, కటోరీ, సో మొత్తం ఫుడ్ కి సంబంధించిన స్టోర్లు ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి.